ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు కాస్త పక్కకొస్తారా? రండి. ఏంటే షో చేస్తున్నావు? వీధిలో వాళ్ళ ముందు నా పరువు తీయాలని చూస్తున్నావా? షురూ చేసింది ఎవరత్తయ్యా? మా మధు అక్క మీ కోడలు అని చెప్పి వాళ్లతో బొట్టు పెట్టించావు. దాన్నేమంటారు? వాళ్లతో నేనలా చెప్పలేదు. వాళ్లే పేపర్లో చూసి మధు రామ్ భార్య అనుకున్నారు. వాళ్ళకు అసలు నిజం మీరు చెప్పాలి కదా. నేనెలా చెప్తాను? మరిప్పుడు నా గురించి ఏం చెప్తారు? బంధువు అని చెప్తారా? తెలిసిన అమ్మాయి అని చెప్తారా? లేక నేనే మీ కోడలు అని చెప్తారా? మీరేం చెప్తారో నాకు తెలీదు. వాళ్ళ చేత నాకు బొట్టు పెట్టించాలి. పెట్టించలేదు ఏంటే బెదిరిస్తున్నావా? నీ గురించి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. పిచ్చి పిచ్చి వేషాలు వేశావు అంటే పిచ్చిది అని చెప్పాల్సొస్తుంది. అప్పుడు నేను అది చూపించాల్సి వస్తుంది. ఏది చూపిస్తావే? నీ వెర్రి మొహమా? కాదు, మా అక్కను మాయ చేయడానికి మీరు రెడీ చేయించిన ఆల్బమ్. ఆ ఆల్బంలో అన్ని ఫోటోల్లోనూ మామగారి పక్కన నేనే ఉన్నాను. మా అక్క ఫోటో ఒక్కటి కూడా లేదు. మీరు నా గురించి చెప్పలేదనుకో, నేను వాళ్లకు ఆ ఆల్బమ్ తెచ్చి చూపిస్తాను. అప్పుడు మామ భార్య ఎవరో మీ కోడలు ఎవరో వాళ్ళకి తెలిసిపోతుంది. మధుమిత మీ కోడలు అని అబద్ధాలు ఎందుకు చెప్పారు అని వాళ్ళు మిమ్మల్ని నిలదీస్తారు. వీధంతా మీ పరువు తీస్తారు. నేనెవరు మీరే వాళ్లకు చెప్తారా? లేక నన్ను ఆల్బమ్ చూపించమంటారా? అవకాశం దొరికింది కదా అని బాగా వాడుకుంటున్నావే. మీరు మార్చిన ఆల్బమ్ మీకే కాదు, ఇలా నాకు ఉపయోగపడుతుందని పాపం మీరు ఊహించి ఉండరు కదా అత్తయ్య. నిన్న ఏమన్నారు? నా వేలితోనే నా కంట్లో పొడిచాను అనా? ఇప్పుడు మీరు తీసిన గోతిలో మీరే పడ్డారు. బయటపడాలంటే వాళ్లకు నేనెవరో చెప్పక తప్పదు. ఓకే, చెప్తాను, పద. మహాలక్ష్మిని పక్కకు తీసుకెళ్ళి సీత మడత కజ్జ తినిపించినట్టుంది. సీత మజాకానా? ఇప్పుడు మహాలక్ష్మి ఏం చెప్తుందో. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఈ అమ్మాయికి బొట్టు పెట్టి పిలవండి. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరో చెప్పలేదేంటి? ఈ అమ్మాయి మీకేమవుతుంది? తన పేరు సీత. నాకు కోడలవుతుంది. కోడలా? ఎలా ఉన్నావు మధు? మా దిగులంతా నీ గురించే. నీకోసమే మళ్ళీ వచ్చాం. నేను మా పై అధికారులను రిక్వెస్ట్ చేశాను మధు. సూర్య విషయంలో హెల్ప్ చేస్తామని ప్రామిస్ చేశారు. త్వరలో సూర్య బయటకొస్తాడు. ఎంత మంచి వార్త చెప్పారు నాన్న. అయితే ఇక అక్క కష్టాలన్నీ తీరినట్టే. అవును సీత, ఇక నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు మధు. మాతో పాటొచ్చి మీ బావగారింట్లో కూడా వద్దు. సూర్య వచ్చేంత వరకు మనింట్లోనే ఉందో గాని. ఇంత త్వరగా నీ సమస్య తీరినందుకు సంతోషంగా ఉందక్కా. నీకు గుడ్ టైం స్టార్ట్ అయింది మధుమిత. ఈ ఊబి నుంచి త్వరగా బయటపడ్డావమ్మా. ఇంకే ఏంటి ఆలోచిస్తున్నావు? నీ ప్రాబ్లం త్వరలో సాల్వ్ అవుతుందని చెప్తున్నాను కదా. నిన్ను తీసుకెళ్ళడానికే వచ్చాం మధు. మాతో వచ్చేసేయ్. అమ్మ నన్ను అడుగుతున్నారు కదక్కా,
వాళ్ళతో పాటు వెళ్ళు. నీ బ్యాగ్ తెచ్చుకో మధు, వెళ్ళిపోదాం. సీత, వెళ్ళి అక్క బ్యాగ్ తీసుకురా. హా, ఆగు. ఎవరు మీరు? ఎందుకొచ్చారు? నేను మీ వెంట ఎందుకు రావాలి? మీరు నాకు ఏమవుతారని నేను మీ ఇంటికి రావాలి? ఏంటక్క అలా మాట్లాడుతున్నావు? వీళ్ళు మన అమ్మా నాన్నలు. నీకు మాత్రమే అమ్మా నాన్నలు, నాకు కాదు. వీళ్ళొచ్చింది నా కోసం కాదు, నీ కోసం. నేనిక్కడుంటే నువ్వు ఇబ్బంది పడతావని నన్ను తీసుకెళ్లడానికి వచ్చారు. హ్మ్. వీళ్లకు నువ్వు మాత్రమే కూతురివి, నేను కాదు. ఎందుకే అలా మాట్లాడతావు? నువ్వు కూడా మా కూతురువేనే. కాదు కాదు కాదు, నేను మీ కూతుర్ని కాను అని, మీకున్నది ఒకతే కూతురు, అది సీత అని మీ ఆయన నాతో 100 సార్లు అన్నారు. ఒకప్పుడు మీకు పెద్ద కూతురు ఉండేదని, అదిప్పుడు లేదు, చచ్చిపోయింది అని మీ భర్త మైల స్నానం చేశారు. లేని కూతురు కోసం మీరెలా వచ్చారు? హ, అప్పుడు చచ్చిపోయిన కూతురు ఇప్పుడు బతికొచ్చిందా? అప్పుడు లేని ప్రేమ ఇప్పుడు పుట్టుకొచ్చిందా? అప్పుడు నా మీద ఉన్న ద్వేషం, కోపం ఇప్పుడు పోయాయా? అప్పుడు ఇప్పుడు అమ్మ నన్నులకు నీ మీద కోపం, ద్వేషం లేవక్క. వాళ్ళెప్పుడూ నీ గురించి ఆలోచించారు. ఎప్పుడు ఆలోచించారే? నా భర్త అరెస్ట్ అయ్యాడు, కాపాడండి నాన్న అంటూ కాళ్ళు చేతులు పట్టుకుని వేడుకున్నాను. అప్పుడు ఆలోచించారా? నా కాపురాన్ని నిలబెట్టండి నాన్న అని ఆయన స్టేషన్ ముందు ఏడ్చాను. అప్పుడు ఆలోచించారా? నా భర్తని కోర్టుకు తీసుకెళ్తుంటే ఈయన గారు ఇంట్లో కూర్చునున్నారు. నా గురించి ఎప్పుడు ఆలోచించారు? ఇప్పుడొచ్చి పై అధికారులతో మాట్లాడాను, సూర్యని వదిలేస్తారంట అని చెప్తే నేను నమ్మాలా? నమ్మి వెళ్తే నా బ్రతుకు ఏమవుతుందో తెలుసా? కుక్కలు చించిన విస్తరవుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.